వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రబుల్, బట్ టేక్ హార్ట్. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవిత ప్రయాణములో ఎవరైనా సరే ఓటమి రుచి చూసినప్పుడే గెలుపు యొక్క నిజమైన ఆనందాన్ని ఆస్వాదించగలం. కష్టం అంటే ఏంటో, ఎలా ఉంటుందో తెలిస్తేనే సుఖము విలువ తెలుస్తుంది మన జీవితంలో. చీకటిలో నడిచిన వానికే వెలుగు విలువ తెలుస్తుంది. మన జీవితం నిరంతరమైన పోరాటమే. ఈ మార్గములో అనేకమైన గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్ట సుఖాలు ఉంటూనే ఉంటాయి. పరిస్థితుల ప్రభావము చేత, ఆయా కారణాల చేత చాలాసార్లు మనకు వరుస ఓటములు, వరుస కష్టాలు, చీకటి మార్గాలు ఎదురైనప్పుడు చాలా కలవరపడిపోతాం. ఎదుర్కొనే సమస్యలతో, అనేకమైనటువంటి వ్యక్తిగత పరిస్థితుల చేత ఇదేలే జీవితం, ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది అని మనకు మనమే సర్ది చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎంతో సర్ది చెప్పుకున్నా కూడా వాస్తవాలు విరుద్ధముగా ఉంటాయి. శ్రమలు ఎక్కువై బలహీనపడతాం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నేను ధైర్యపరిచే వాగ్దానం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు లోకములు శ్రమ ఉంటుంది, కానీ నువ్వు ధైర్యము తెచ్చుకో. నీ పక్షమున యుద్ధము చేయవాడును నేను. నువ్వేమి చేయక్కర్లా, ఊరకే నిలుచుండి నేనిచ్చిన రక్షణను మాత్రమే చూస్తూ నువ్వు నిలుచోమని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యను నమ్మితే శ్రమలు, బాధలు ఉండవని కాదు, కానీ శ్రమలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. నిన్ను నడిపించువాడు, నీ చేయి పట్టుకొని నిన్ను పిలిచి సిద్ధపరిచిన మార్గాల్లో నిన్ను తోడుకొని పోయేవాడు. నీకు ఆదరణకర్తగా, నడిపించే నావికునిగా నిన్ను చేయి పట్టి అతడు నడిపిస్తాడు. నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, అవి ఎలాంటివైనా కావచ్చు, ఎలాంటి శ్రమలో నువ్వు నిలుచుని ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, ఈ లోకం నీకు శ్రమలు కలుగు చేస్తూ ఉంది. ఆయన ఆ లోకాన్ని జయించాడు. ధైర్యము తెచ్చుకో. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆయన మర్చిపోలేదు కూడా. పరిస్థితుల వైపు చూడక నీ భారం ఆయన మీద మోపు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నీ పక్షముగా వ్యాత్సమాడువాడు. ఆయన సన్నిధి నీతో నిత్యము ఉంచువాడు. ఆయన మీద నువ్వు భారం మోపితే, ఆయనను నమ్ముకుంటే నీ కార్యం ఆయన నెరవేర్చునని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములు దేవుని వైపు చూస్తూ మన హృదయాలు సిద్ధపరచుకుందాం. శ్రమలలో పడి దేవుని నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక రాబోయే ఆశీర్వాదాల కొరకు హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, వందనాలు. లోకములో మాకు శ్రమ కలిగినప్పటికీ విడివని ఎడబాయని దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో నిలిచి ఉండి
మీ కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడి అనేక మందికి దీవెనకరముగా నిలిచి పర్యంతం యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.